వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ కర్తవ్యం వింటారు. స్పీడుగా పోతున్న కారు సడన్గా ఆగింది. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి విండో నుంచి వెనక్కి తిరిగి చూశాడు. అతని కనులు ఆనందంతో మెరిశాయి. కారుని రోడ్డు పక్కకు తీసి ఆపాడు. వెనుకనే నెమ్మదిగా వస్తున్న ఆ వృద్ధునికి ఎదురుగా వెళ్ళాడు. ఆయన్ని సమీపించి నమ్రతగా నమస్కారం చేశాడు. నమస్కారం మాస్టారు. ఆ వృద్ధుడు అతన్ని పరీక్షగా చూస్తూ, ఎవరు బాబూ, జ్ఞాపకం రావడం లేదు అన్నారు. నేను మాస్టారు, భాస్కరాన్ని వివరంగా చెప్పాడతను. ఆయన ఇంకా తెల్లబోయి చూస్తుంటే, మీరు ధర్మవరం హైస్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు కదా, మలేరియా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారి అబ్బాయిని భాస్కరాన్ని వివరంగా చెప్పాడు. ఆ వృద్ధుని మొహంలో సంతోషం తొణికిసలాడింది, ఆప్యాయత పెల్లుబికింది. భాస్కరానివా, చూసి చాలా సంవత్సరాలైంది. క్షేమంగా ఉన్నావా బాబూ? ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? నాన్నగారు అమ్మగారు కులాసాయేనా? కుశల ప్రశ్నలు వేశారు మాస్టారు. సుమారు 15 సంవత్సరాల తర్వాత ప్రయోజకుడైన తన విద్యార్థిని చూశాక ఆ అధ్యాపకునిలో ఆనందం, ఆ తర్వాత గర్వము పుట్టుకొచ్చాయి. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తిని చాలా కాలం తర్వాత అనుకోకుండా కలిసినందుకు, కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం కలిగినందుకు అమితానందం పొందాడు భాస్కర్. కానీ మరుక్షణంలోనే విచారగ్రస్తుడయ్యాడు. మాస్టార్ని పరీక్షగా చూశాడు. మాసిన గడ్డం, చిరుగుల చొక్క, పంచె పైమీద కండువా మడతలు నలక్కపోయినా చాలా మాసి ఉంది. చేతిలో ప్లాస్టిక్ సజ్జ, దాంట్లో తోటకూర, పచ్చిమిరపకాయలు. అంత్యదశలో సుఖశాంతులు కరువైనట్టుగా కనుగొన్నాడు. ఆర్థికంగా అవస్థలు పడుతున్నట్టు అవగాహన చేసుకున్నాడు. దుర్భరంగా జీవితాన్ని గడుపుతున్నట్టు గ్రహించాడు. అయినా వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. ఆ మొహంలో తేజస్సు తగ్గలేదు. ఎక్కడుంటున్నావు బాబూ? మాస్టారి పిలుపుతో భాస్కర్లోని పరధ్యానం పటాపంచలైంది. ఇక్కడే ఉంటున్నాను మాస్టారు. ఈ టౌన్కి ట్రాన్స్ఫర్ అయ్యి 6 నెలలయింది. చాలా సంతోషం బాబూ. అడుగు వేయబోయారు మాస్టారు. రండి మాస్టారు, మా ఇంటికి వెడదాం. మాస్టర్ చేతుల్లోని సజ్జను అందుకుని కారు వైపు నడిచాడు భాస్కర్. మాట్లాడడానికి మాస్టర్కి అవకాశం ఇవ్వలేదు. నెమ్మదిగా కారును సమీపించారు మాస్టారు. అది కాదు బాబు, నేను మరోసారి వస్తాను అన్నారు కారు వైపు చూస్తూ. లేదు మాస్టారు, ఇప్పుడే రావాలి. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తానుగా. ఇక్కడికి దగ్గరే నా నివాసం. ముందు డోర్ తెరిచాడు భాస్కరం. మరేమీ అనలేకపోయారు మాస్టారు. కారు కదిలింది. శివరామయ్య గారు ధర్మవరం హైస్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఆ గ్రామంలో వారింటి ఎదురుగా ఉండే ఇంట్లోనే ఉండేవారు హెల్త్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారు. ఇద్దరికీ ఒక్కలాగే సంతానం. 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. పిల్లలు కూడా ఒకే ఈడువారు. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు. మాస్టారు పెద్దబ్బాయితో పాటు భాస్కరం కూడా తన దగ్గరే ఫస్ట్ ఫామ్ నుంచి ఎస్ఎల్సి వరకు చదివాడు. భాస్కరం బహు తెలివైనవాడు. మొదటి ఫారం నుంచి పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకునేవాడు. 2వ స్థానం రామానికి లభించేది. భాస్కరం తెలివితేటలకి, కుశాగ్ర బుద్ధికి మురిసిపోయేవారు మాస్టారు. ఎస్ఎల్సిలో అత్యధిక మార్కులతో ఆ జిల్లాకి ప్రథముడిగా వచ్చాడు భాస్కర్. రామం, భాస్కర్ ఇద్దరూ కాలేజీలో జాయిన్ అయ్యారు కాకినాడలో. కాలేజీకి వెళ్తూ గురువుగారు ఆశీస్సులు పొందేందుకు ఆయన ఇంటికి వెళ్ళాడు భాస్కరం. నా సర్వీసులో నీ అంత ప్రతిభావంతుణ్ణి చూడలేదు భాస్కరం. ప్రజ్ఞకి ఎప్పుడూ గుర్తింపు లభిస్తుంది. ప్రతిభావంతుణ్ణి ఎవ్వరూ కాదు పొమ్మనలేరు. వారి అంతరాత్మ అందుకు అంగీకరించదు కూడా. పెద్ద ఆఫీసర్ కావాలనేది నా ఆకాంక్ష. దీవించి పంపారు మాస్టర్. భాస్కరం కాలేజీలో జాయిన్ అయిన మరుసటి సంవత్సరం కృష్ణమూర్తి గారికి ప్రమోషన్ మీద అనంతపురం ట్రాన్స్ఫర్ కావడంతో ఆ కుటుంబం ఆ గ్రామం విడిచి వెళ్ళింది. 2 సంవత్సరాల పాటు భాస్కరం, రామం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత ఆగిపోయింది.
రామం బీఈడీ పాస్ అయ్యాడు. దగ్గరలోనే హైస్కూల్ టీచర్గా ఉద్యోగం లభించింది. మాస్టారికి ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించింది. ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. విధి పగబూనింది. బస్ యాక్సిడెంటులో రామం మరణించాడు. మాస్టారు మానసికంగా కృంగిపోయారు. సర్వీస్ ఇంకా 3 సంవత్సరాలుంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బుతో పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. ఆ తర్వాత రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో రెండో అమ్మాయికి వివాహం జరిపించాలి. ఆఖరి అబ్బాయి శంకరం బీఈడీ పాస్ అయి 3 సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదు. రిటైర్ అయిన మాస్టర్కి సంసార యాతన తప్పలేదు. పట్టణంలో అయితే ప్రైవేట్లు చెప్పుకొని బతకొచ్చని విశాఖపట్నం చేరుకున్నారు 2 సంవత్సరాల క్రితం. తండ్రి కొడుకులిద్దరూ ట్యూషన్లు చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. 6 నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై తిరిగి కోలుకోలేకపోయారు. శారీరకంగా కూడా బాగా కృంగిపోయారు. అయినా తాపత్రయం తప్పలేదు. రేపటి మీద ఉన్న ఆశతో భారంగా రోజులు గడుపుతున్నారు. బజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెడుతుంటే భాస్కరం కలిశాడు. కార్ డ్రైవ్ చేస్తున్న మాస్టార్ గురించే ఆలోచించసాగాడు భాస్కరం. మాస్టారు పెద్దబ్బాయి రామం కూడా తెలివైనవాడు. తాను కూడా ఇంజనీరింగ్ చదువుతాను అనేవాడు. మరి రామం ఏం చేస్తున్నట్టు? తల్లిదండ్రుల్ని ఆదుకోవడం లేదా? మాస్టార్ జీవితం ఇంతటి దురవస్థకెందుకు దిగజారింది? మరో అబ్బాయి కూడా ఉండాలి. అతనేం చేస్తున్నాడు? పిల్లల చేత నిర్లక్ష్యం చేయబడ్డారా? ఇంటికి వెళ్ళి వివరాలన్నీ తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎవరి ఆలోచనలు వారివి. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. కారు స్పీడుగా పోతోంది. డాబా గార్డెన్స్లో ఒక చిన్న సైజు బంగళా ముందు ఆగింది కారు. హార్న్ కొట్టాడు భాస్కరం. పనికుర్రాడొచ్చి గేటు తీశాడు. డోర్ తెరిచి, దిగండి మాస్టారు అన్నాడు. తాను కలగనడం లేదు కదా అనుకున్నారు ఆయన. రండి మాస్టారు. మరోసారి పిలవడంతో కారు దిగారు. మంత్రముగ్ధునిలా అతన్ని అనుసరించారు. ముందు ద్వారం పక్కన తగిలించి ఉన్న బోర్డును చూసి ఠక్కున ఆగిపోయారు. మరోసారి చదివి ఆనందభరితులయ్యారు. ఎం భాస్కర్ రావు, బిఈ, మేనేజర్ అండ్ చీఫ్ ఇంజనీర్, ఉషా షిప్పింగ్ కార్పొరేషన్ అండ్ ఉషా ఇంజనీరింగ్ కార్పొరేషన్. దయచేయండి మాస్టారు. ముందున్న డ్రాయింగ్ రూంలోకి ఆహ్వానించాడు భాస్కరం. అడుగులో అడుగు వేస్తూ లోనికి ప్రవేశించారు. అతను చూపిన సోఫాలో ఆసీనులయ్యారు. ఆ గదిని పరీక్షగా పరిశీలించడం మొదలెట్టారు. ఆధునికమైన ఖరీదైన ఫర్నిచర్, గోడలకి తైలవర్ణ చిత్రపటాలు అందంగా అలంకరింపబడున్నాయి. చల్లటి గాలి తగులుతూ ఉంటే అటూ ఇటూ చూశారు. ఎయిర్ కూలర్. భాస్కరం ఎంతటి వాడయ్యాడు! తెలివైన విద్యార్థిగానే తనకు తెలుసు. ఇప్పుడు సుశిక్షితుడైన పెద్ద అధికారి. తన దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యారు. అప్పుడప్పుడు తటస్థపడుతూ ఉంటారు కూడా. నమస్కరించి కుశల ప్రశ్నలు వేసి తమ దారిన పోతారే తప్ప ఆప్యాయంగా పలకరించి ఇంటికి ఆహ్వానించిన వాడు ఒక్కడు లేడు. కనీసం కాఫీ అయినా ఆఫర్ చెయ్యరు. లోపలికి వెళ్ళిన భాస్కరం తిరిగొచ్చాడు. 4 ప్లేట్లు తెచ్చి మాస్టార్కి ఎదురుగా టీపాయ్ మీద ఉంచాడు. బిస్కెట్లు, స్వీట్లు, పళ్ళు. మాస్టారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, తీసుకోండి మాస్టారు. ప్లేట్లను మాస్టర్ ముందుకు తోశాడు భాస్కరం. నా వయస్సు 65 దాటింది బాబు. తిని జీర్ణించుకునే శక్తి లేదు. ఆనందంతో మాస్టార్కి మాటలు తడబడ్డాయి. బిస్కెట్లు, యాపిల్స్ జీర్ణం కాకపోవు మాస్టారు. నా తృప్తి కోసం తీసుకోండి ప్లీజ్. అతనంతగా బతిమాలుతుంటే కాదనలేకపోయారు. బిస్కెట్ తింటుంటే 6 ఏళ్ల అబ్బాయి వచ్చి మాస్టర్కి ఎదురుగా నిలబడి సెల్యూట్ చేస్తూ, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు విధేయతగా. దీర్ఘాయుష్మాన్ భవ. నీ పేరేమిటి బాబూ? ఐఎమ్ రమేష్ చెప్పాడు. మా రెండో అబ్బాయి రమేష్ అండి, 2nd స్టాండర్డ్. ఎంతమంది పిల్లలు? 3 సార్. అమ్మాయి సువర్చల, పెద్దబ్బాయి 8th, వీడు ఆఖరివాడు. చాలా సంతోషం. అమ్మాయి సువర్చల ప్రీమెట్రిక్, పెద్దబ్బాయి 8th, వీడు ఆఖరివాడు. చాలా సంతోషం బాబూ. సంబరపడ్డారు. హార్లిక్స్ అందిస్తూ అడిగాడు భాస్కరం. ఎక్కడుంటున్నారు మాస్టారు? లలితానగరు 2వ వీధిలో డాక్టర్ రామారావు గారి ఇంటికి ఎదురుగుండా. మాస్టర్ హార్లిక్స్ తాగుతుంటే వారి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు అడగాలి, తెలుసుకోవాలి.
మాస్టారు ఖాళీ కప్పుని టీపాయ్ మీదే ఉంచారు. వేరే గ్లాసులో ఉన్న నీటిని చేతిలో పోసుకుని మూతి తుడుచుకున్నారు. మరలా మాట్లాడడం మొదలెట్టాడు భాస్కరం. జనకుడు, ఉపనేత, ఉపాధ్యాయుడు, అన్నత్రాత, భయత్రాత వీరే కదా పంచపితలు. మీరు నాకు పితృసమానులు. మీ శిక్షణ వల్లే నేను ఇంతటి వాడిని అయ్యాను. నా అభివృద్ధికి ప్రధాన కారకులు మీరే మాస్టారు. మిమ్మల్ని నా గురువుగారిగా చెప్పుకుందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ జన్మలో మళ్ళా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం లభిస్తుందని అనుకోలేదు. మాస్టారు, నన్ను మనసారా దీవించరు? లేచి పాదాభివందనం చేశాడు. మాస్టారు కనుల నుండి ఆనంద భాష్పాలు జలజలా రాలాయి. శిష్యుణ్ణి ఆప్యాయంగా లేవనెత్తారు. అంతటి మాటలు అనకు బాబో, నా మీదనున్న అభిమానం కొద్దీ అలా అంటున్నావు. నీ అభివృద్ధికి నువ్వనుకున్నంత కారకుణ్ణి కాదు నేను. ఒక ఉపాధ్యాయుడిగా నా కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాను. ఇందులో నా గొప్పదనమేమీ లేదు. కష్టపడి చదువుకుని ప్రయోజకుడు అయ్యావు. నిన్ను నా శిష్యుడని చెప్పుకునేందుకు గర్వపడతాను. అత్యంత ప్రతిభావంతులకు గుర్తింపు రాక మానదు. అగ్రస్థానం లభించి తీరుతుంది. తనయుడు ప్రయోజకుడైతే తండ్రి సంతోషిస్తాడు. అది అందరికీ తెలిసిందే. తన విద్యార్థి కలెక్టరో, ఇంజనీరో, డాక్టరో అయ్యాడని తెలుసుకున్న తర్వాత అధ్యాపకుడు ఎంత గర్వపడతాడో ఎంతమందికి తెలుసు? మాస్టారి మొహంలో 1000 మతాబులు వెలిగాయి. నాకు ఉద్యోగం రాగానే మొట్టమొదట మీకే లెటర్ రాశాను మాస్టారు. కానీ దురదృష్టం, మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని, ఎక్కడుంటున్నది తెలియదని రాయబడిన లెటర్ నాకే తిరిగి వచ్చింది. ఆనాడు ఎంత వ్యధ చెందానో ఆ భగవంతుడికే తెలుసు. మిమ్మల్ని తిరిగి కలిసే భాగ్యం లభిస్తుందని అనుకోలేదు. నాకు సంతోషంగా ఉంది బాబూ. మాస్టారు, మీ పెద్దబ్బాయి రామం ఎక్కడుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? ఉమా పద్మల వివాహాలు అయ్యే ఉంటాయి. ఎక్కడుంటున్నారు? ఆఖరబ్బాయి శంకరం? మాస్టారి మొహం జేవురించడంతో ఆగిపోయాడు భాస్కరం. మాస్టర్ చెప్పిన విషయాలు విని నిర్ఘాంతపోయాడు. ఆయన పరిస్థితిని అంచనా వేసుకున్నాడు. ఏ విధంగా తాను సహాయపడగలనో అని ఆలోచించసాగాడు. అంతలో తన అర్ధాంగి అనురాధ రావడంతో అటువైపు తిరిగి పరిచయం చేశాడు. నా భార్య అనురాధ. ముకుళిత హస్తాలతో వినయంగా మాస్టారికి నమస్కరించింది అనురాధ. దీర్ఘసుమంగళీ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దీవించారు. మీ గురించి తలవని రోజు లేదు మాస్టారు. ఎప్పుడు మీ గురించి, మీ అబ్బాయి రామం గురించి మా వారు చెప్తూ ఉంటారు. ఫలానా మాస్టారు వద్ద చదువుకున్నానని గర్వంగా అందరితో చెప్పుకుంటారు. ఒక్క క్షణం శివరామయ్య గారు ఇహలోక బంధాలన్నింటినీ తెంచుకున్నారు. ఆనందలోకంలో విహరించారు. రేపు ఆదివారం మధ్యాహ్నం వస్తాం మాస్టారు. అమ్మగారిని చూసి చాలా కాలం అయింది. సంతోషం బాబూ, నిన్ను చూసి ఆమె మరింత సంబరపడుతుంది అంటూ లేచి నిలబడ్డారు. నా కారులో డ్రాప్ చేస్తా మాస్టారు. లేచి నిలబడ్డాడు. భాస్కరం తనను దింపడానికి వచ్చి అకస్మాత్తుగా తన ఇంటిని చూడ్డం ఆయనకి ఇష్టం లేకపోయింది. లేదు బాబూ, దారిలో కొంత పని ఉంది, చూసుకుని వెళ్తాను. మా ఇల్లు ఇక్కడికి పెద్ద దూరమేమీ కాదు తప్పించుకున్నారు మాస్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకల్లా ఇంటిని శుభ్రంగా దిద్దింది మాస్టారి భార్య అన్నపూర్ణ. చినిగిన బట్టలు, మాసిన గుడ్డలు ఏవీ కనిపించకుండా జాగ్రత్త పడింది. మంచం మీదున్న పరుపు చిరుగులన్నింటినీ జాగ్రత్తగా కుట్టింది. ఉన్న ఒక్క దుప్పటిని పక్క వేసింది. సరిగ్గా 4 గంటలయ్యేసరికి ఆ ఇంటి ముందు వీధిలో కారు ఆగింది. ఎదురు వెళ్లి వారిలోనికి తోడుకుని వచ్చారు మాస్టర్. నేల మీద వేసి ఉంచిన చాప మీద ఆసీనులయ్యారు అనురాధ పిల్లలు. ఉన్న ఒక్క కుర్చీ మాస్టర్లాగే చరమదశకు చేరుకుంది. కూర్చుంటే విరిగిపోతుందేమోనన్నట్టుగా ఉంది. పక్కింటికి వెళ్ళి గోద్రేజ్ కుర్చీ తెచ్చాడు శంకరం. అప్పటికే మాస్టర్ పక్కన మంచం మీదే కూర్చున్నాడు భాస్కరం. అలా కుర్చీ మీద కూర్చో బాబూ. తనయుడు వేసిన కుర్చీ చూపించారు. వద్దు మాస్టారు, మీ సరసన కూర్చుంటేనే నాకు ఆనందం. నేనెప్పటికీ మీ శిష్యుణ్ణి, మీ అబ్బాయి లాంటి వాణ్ణి.
అర్థం లేని ఔన్నత్యాన్ని ఆధిక్యతను ఆపాదించకండి. అవి మనుషుల్నే కాదు, మనసుల్ని కూడా దూరం చేస్తాయి. నా భార్యా పిల్లల్ని మీకు చూపించాలని తీసుకొచ్చాను. మొన్న మీరొచ్చినప్పుడు వీళ్ళిద్దరూ లేరు. ఇదిగో సువర్చల మా అమ్మాయి, ప్రీ మెట్రిక్. వీడు ప్రతాప్ కుమార్ 8వ స్టాండర్డ్. ఆఖరివాడు రమేష్ 2nd స్టాండర్డ్. ఈమె నా అర్ధాంగి అనురాధ. అందర్నీ పరిచయం చేశాడు. అంతా లేచి నిలబడి మాస్టారికి నమస్కరించారు. కూడా తెచ్చిన బట్టల ప్యాకెట్టు తీసి భర్తకు అందించింది అనురాధ. ఆ వృద్ధ దంపతులకు నూతన వస్త్రాలు అందించారు భార్యాభర్తలు. ఇరువురూ ఆ తర్వాత పాదాభివందనం చేశారు. అవ్యక్తానుభూతిని పొందారు మాస్టారు. ఆ సంఘటన వారి జీవితంలో మరువలేనిది, మరపురానిది. నేత్రాలు సజలపూరితాలు కావడంతో దృష్టి ఆనలేదు. గుడ్డివానిలా తడుముకుంటూ భాస్కరం భుజాన్ని పట్టుకుని లేవనెత్తారు. మా పిల్లల భవిష్యత్తును కూడా మీ చేతుల్లో ఉంచాలని నా అభిలాష మాస్టారు. దయచేసి నా కోరికను మన్నించండి. నా మీదున్న నమ్మకానికి, గౌరవానికి కృతజ్ఞుణ్ణి బాబూ. నా శారీరక పరిస్థితి చూస్తున్నావుగా, 4 అడుగులు కూడా వేయలేను. ఊరికనే ఉండలేక పక్క వీధిలో 2 ట్యూషన్లు చెప్తున్నాను. అది కూడా నా శక్తికి మించిందిగానే తోస్తోంది బాబూ. తన అశక్తతను తెలియచేశారు. లేదు మావయ్య గారు, వీరే మీ పెద్దబ్బాయి అనుకోండి. మీ మనవల్ని ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటికి పంపిస్తాం. దయచేసి కాదనకండి. అనురాధ కూడా బ్రతిమాలడంతో కాదనలేకపోయాడు మాస్టర్. కాఫీ, టిఫిన్ అందించింది అన్నపూర్ణ. వాళ్ళు వెళుతుంటే వెనుకనే కారు దగ్గరికి వెళ్లారు తండ్రి కొడుకులిద్దరూ. గుమ్మం మెట్ల వరకు వెళ్లి వెనుతిరిగింది అన్నపూర్ణ. గదిలోకి వెళ్ళి చీరను జాగ్రత్తగా పరిశీలించింది. ఖరీదైన చీరే, 100 రూపాయలకి పైనే ఉంటుంది. నా జీవితంలో ఇంత ఖరీదైనది కట్టలేదు. అయినా ఇంత పెద్ద చీర నాకెందుకు? 100 రూపాయలు కూడబెట్టి చిన్న కూతుర్ని, అల్లుణ్ణి పండక్కి పిలిచి వాళ్ళకిస్తే బాగుంటుంది అనుకుంది. అప్పుడే గదిలోకి ప్రవేశించిన మాస్టారు చీరని చూసి మురిసిపోతున్న భార్యను చూసి సంబరపడ్డారు. చీర బాగుందా అడిగారు గర్వంగా. అంతకన్నా బాగుంది మీ పంచల చాపు, 70-80 రూపాయలు ఉంటుంది అంటూ చాపు మడత విప్పింది. ఆ మడతలోంచి ఒక చిన్న కవర్ కింద పడింది. అంతా ఆశ్చర్యంగా చూశారు. కవర్ తీసి భర్తకు అందించింది. ఆతృతగా కవర్ విప్పారు మాస్టారు. 500 రూపాయలు, ఒక చిన్న చీటి. దయచేసి ఈ గురుదక్షిణను స్వీకరించండి, భాస్కరం అనుంది. ముగ్గురూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. నిశ్శబ్దం ఆవరించింది. భాస్కరం యోగ్యుడు. అప్రయత్నంగా మాస్టారు నోటి వెంట వెలువడింది. 1 రోజులు గడిచాయి. భాస్కరం పిల్లలు ప్రతిరోజు సాయంత్రం వచ్చి పాఠాలు చెప్పించుకుని వెళ్తున్నారు ప్రత్యేక రిక్షాలో. ఆ రోజు ట్యూషన్కి రాగానే మాస్టార్కి డబ్బందించాడు పెద్దబ్బాయి ప్రతాప్. నాన్నగారు ట్యూషన్ ఫీజు ఇచ్చారు అన్నాడు. 150 రూపాయలు. 3 పిల్లలకే 150 రూపాయలా? ఆశ్చర్యంగా ప్రతాపును చూశారు. నాన్నగారు ఇవ్వమన్నారు. ఏమైనా చెప్పమన్నారా మాస్టారు అడిగాడు ప్రతాప్. సంతోషించానని చెప్పు నాయనా అన్నారు. తమను ఏదో విధంగా ఆదుకోవడానికి తన పిల్లల్ని తన దగ్గర ట్యూషన్కి పంపుతున్నాడని గ్రహించారు. పిల్లలు తండ్రిలా స్వతహాగా తెలివైన వాళ్ళు. ట్యూషన్ అవసరం అంతగా లేదు. మరో 6 నెలలు గడిచాయి. ఏమండి, మన భాస్కరం కంపెనీలో గుమాస్తా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయిట. శంకరం కూడా దరఖాస్తు పెట్టాడు. ఎల్లుండి ఇంటర్వ్యూట. మీరొక్కసారి వెళ్ళి భాస్కర్తో మాట్లాడండి. ఆ రాత్రి ఇడ్లీ పెడుతూ భర్తతో అంది అన్నపూర్ణ. అవును నాన్నగారు, టైపిస్ట్ కమ్ క్లర్క్ 3 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందరూ అప్లై చేస్తుంటే నేను చేశాను 6 నెలల క్రితం. ఎల్లుండే ఇంటర్వ్యూ కార్డులు కూడా పంపారు. అతను తలుచుకుంటే తిరుగులేదు నాన్నగారు. మీరొక్కసారి వెళ్ళి చెప్పరు అన్నాడు శంకరం. మాస్టారు మౌనం వహించడంతో ఆ తల్లి కొడుకులు ఆశ్చర్యపోయారు. భర్త ప్రవర్తనకు చికాకు పడింది అన్నపూర్ణ. విన్నారా అడిగింది. ఆ అన్నాడు పరధ్యానంగా. అయితే మేమిద్దరం చెప్పింది గాలికి ఎగిరిపోయిందన్నమాట. భాస్కరం కంపెనీలో ఎల్లుండి గుమాస్తా ఉద్యోగాలకి ఇంటర్వ్యూలుట. మన శంకరం కూడా వెళ్తున్నాడు. భాస్కరంతో ఒక్కసారి మాట్లాడరండి మళ్ళా వివరంగా చెప్పింది. రికమెండేషనా? భార్య మొహంలోకి చూస్తూ అడిగారు.
తనయునికి ఉద్యోగం కోసం తండ్రి తాపత్రయం పడ్డంలో తప్పు లేదండి. అది రికమెండేషన్ ఎలా అవుతుంది? ప్రయత్నం కానీ. విసుగు పుట్టింది అన్నపూర్ణకి. టైపిస్ట్ ఉద్యోగమా, క్లార్క్ ఉద్యోగమా? అబ్బాయిని అడిగారు. టైపిస్ట్ కమ్ క్లార్క్ నాన్నగారు. టైప్ రైటింగ్ పరీక్ష పాస్ అయిన వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుందిట చెప్పాడు శంకరం. మనవాడి టైప్ రైటింగ్ పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదుగా నసిగారు మాస్టర్. అయినా క్రితంసారి టైప్ పాస్ అవని వాడిని కూడా అపాయింట్మెంట్ చేసుకున్నారట చెప్పాడు శంకరం. ఇదేం గవర్నమెంట్ ఉద్యోగం ఏమిటండి, రూల్స్ ఉండడానికి. ఇచ్చేవాడు మనవాడే కాబట్టి అలాంటి ఆంక్షలేవి అడ్డురావు. రేపు ఉదయమే వెళ్ళి ఒకసారి చెప్పిరండి. 900 జీతం. ఆలస్యం చేయకండి తొందర చేసింది అన్నపూర్ణ. భార్యాపుత్రులు ఇద్దరూ పట్టుబడుతుంటే ఇష్టం లేకపోయినా కాదనలేకపోయారు మాస్టర్. భాస్కరం డ్రెస్ వేసుకుంటుంటే అడిగింది అనురాధ. ఏమండి, మీ కంపెనీలో ఈరోజు ఇంటర్వ్యూలున్నాయట? అవును. మాస్టర్ గారు అబ్బాయి శంకరం కూడా వస్తున్నాడు, కాస్త జ్ఞాపకం ఉంచుకోండి హెచ్చరించింది. అప్లికేషన్ చూశాను కాదు, ఉద్యోగం ఇవ్వాలి. కానీ మనవాడు టైప్ పాస్ కాలేదే. అయితే వీలు పడదా? అదేం కుదరదు. టైప్ పరీక్షకి వెళ్ళాడు. ఈ నెలలోనో వచ్చే నెలలోనో రిజల్ట్స్ వస్తాయి. మాస్టారి కుటుంబానికి సాయపడాలి అన్నారు, మర్చిపోయారా? మరోసారి హెచ్చరించింది. అబ్బా, నువ్వు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదను. 3 ఖాళీలున్నాయి. ఒకటి మన శంకరానికి ఎలాగో అలా ఇవ్వదలిచాను. తన నిర్ణయాన్ని తెలియచేశాడు భాస్కరం. సంతృప్తి చెందింది అనురాధ. అంతలోనే గేటు శబ్దం అవగానే అటువైపు చూశారు దంపతులిద్దరూ. అంత ఎండలోనూ గొడుగు వేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న మాస్టార్ కనిపించారు. తన డ్రాయింగ్ రూంలోకి ఆహ్వానించాడు శంకరం. శంకరం గురించి చెప్పడానికే వచ్చారని గ్రహించాడు. మాస్టారు సోఫాలో కూర్చున్నాక తను ఎదురుగా మరో సోఫాలో కూర్చున్నాడు. ఈరోజు ఇంటర్వ్యూట కదిపారు మాస్టారు. అవును మాస్టారు, మన శంకరం కూడా ఉన్నాడు. ఈ విషయం జ్ఞాపకం చేయడం కోసం శ్రమ తీసుకుని ఇంత ఎండలో వచ్చారా? మీకు సహాయపడ్డమే నా లక్ష్యం తన నిర్ణయం చెప్పాడు భాస్కరం. మన శంకరం అదృష్టవంతుడు మావయ్య గారు, ఉద్యోగస్తుడు కాబోతున్నాడు. హార్లిక్స్తో గదిలో ప్రవేశిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అనురాధ. చాలా సంతోషం, కానీ ఒక విజ్ఞప్తి చెయ్యాలని వచ్చాను అన్నారు హార్లిక్స్ అందుకుంటూ మాస్టర్. ఆయన హార్లిక్స్ తాగుతుంటే, ఏ విధమైన విజ్ఞప్తి చేస్తారు మాస్టారు? ఇంకాస్త పెద్ద ఉద్యోగం కావాలంటారా? ఎక్కువ జీతం వచ్చేలా చూడమంటారా? ఆలోచిస్తూ అన్నాడు భాస్కరం. మాస్టర్ అందించిన ఖాళీ కప్పు తీసుకెళ్ళింది అనురాధ. చెప్పండి మాస్టారు ముందుకు వంగి ఆసక్తిగా ఆతృతగా అడిగాడు భాస్కరం. బాబూ భాస్కరం, నీది బాధ్యతతో కూడుకున్న ఉద్యోగం. పెద్ద పేరు ప్రతిష్టలు గడించిన కంపెనీకి అధికారివి. నీ మీదనున్న విశ్వాసంతో ఆ కంపెనీ మీ చేతుల్లో ఉంచింది నీ యాజమాన్యం. దాని పురోభివృద్ధి, ఆ పైన దేశ ప్రగతి నీ చేతుల్లో ఉన్నాయి. అన్ని విధాలా అర్హులైన అత్యంత ప్రతిభావంతునికే అగ్రస్థానం లభించేటట్టు చూడాల్సిన బాధ్యత నీది. ప్రజ్ఞ, విద్వత్తు, పరిజ్ఞానం, నిపుణత ఉండి రాణించే అవకాశం దొరక్కపోతే ఆ అభ్యర్థులు నిరాశపూరితులవుతారు. అయోగ్యునికి అక్రమంగా అవకాశం ఇస్తే అర్హులైన వారికి అన్యాయం చేసినట్టే లెక్క. తనయుని ఉద్యోగం కోసం తండ్రి తాపత్రయపడ్డం అతి సహజం. కానీ సిఫార్సులకు, ఒత్తిడికి తలొగ్గకూడదు. యోగ్యులైన తమ అభ్యర్థులని ఆవలికి నెట్టి నా కొడుక్కి ఉద్యోగం ఇవ్వమని అర్థించడానికి రాలేదు బాబు నేను. అయోగ్యుడికి అక్రమంగా అవకాశం ఇచ్చాడు అన్న అపఖ్యాతి రాకుండా చూసుకో. అవకాశం ఉంటే వాడి అర్హతకు తగిన ఏదైనా ఉద్యోగం వచ్చేలా చూడమని కోరడానికి మాత్రమే వచ్చాను నాయనా. మాస్టారు తన కర్తవ్యాన్ని జ్ఞప్తికి తెస్తుంటే అవాక్కయ్యాడు భాస్కరం. ఆనాడు తాను కాలేజీలో జాయిన్ అయ్యే ముందు మాస్టర్ అన్న మాటలు మళ్ళా జ్ఞప్తికి వచ్చాయి. ప్రతిభకు, ప్రజ్ఞకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది బాబు. ప్రజ్ఞావంతుణ్ణెవ్వరూ కాదు పొమ్మన్రు.
అందుకు వారి అంతరాత్మ అంగీకరించదు కూడా. అప్పుడు ఇప్పుడు మాస్టారు ఒకటే మాట. ఇంజనీరింగ్ చదివేటప్పుడు తాను అగ్రకులస్థుడైన స్కాలర్షిప్లు, మెరిట్ సర్టిఫికెట్లు లభిస్తూ ఉండేవి. మాస్టారి మాటలు సువర్ణాక్షరాలు, తానెప్పుడూ మరువలేడు. ఏరా, ఇంటర్వ్యూ అయిందా? ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు? సాయంత్రం ఇంటికొచ్చిన కొడుకుని ఆతృతగా అడిగింది అన్నపూర్ణ. జవాబు కోసం తనయుని వైపు ఆసక్తిగా చూశారు మాస్టారు. ఎల్లుండి జాయిన్ అవ్వమన్నారమ్మా. పాత కుర్చీలో అతి జాగ్రత్తగా కూర్చుంటూ పొడిగా సమాధానం ఇచ్చాడు శంకరం. ఉద్యోగం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉండాల్సినవాడు అలా నిరుత్సాహంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ. ఏంట్రా, జీతం 900 ఉంటుందా? ఆమెలో ఆతృత తగ్గలేదు. ఏదో జరిగి ఉంటుందని గ్రహించారు మాస్టారు. లేదమ్మా, గుమాస్తా ఉద్యోగం ఇవ్వలేదు. సూపర్వైజర్ట. అక్కడ వర్కర్స్ని అజమాయిషి చేయడం. 500 ఇస్తారట చెప్పాడు శంకరం. అంటే పెద్ద కూలీ అన్నమాట. చీదరింపుగా భర్త వైపు చూసింది. మీ శిష్యుడని ఆదరించి ఆదుకుంటాడని ఆశపడ్డారు. ఇదా ఉద్యోగం? మీ సిఫార్సుని లక్ష్య పెట్టలేదన్నమాట. ఎత్తి పొడిచింది భర్తని. నేనేమీ ఆశపడలేదన్నపూర్ణ. ఆశ పెట్టుకున్న వారికే నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంది. జాకెట్టు గుడ్డ తీసుకుని వెళ్ళి పరికిణీ కుట్టమంటే టైలర్కి ఎలా సాధ్యమవుతుంది చెప్పు? టైపు పరీక్ష కూడా పాస్ అయి ఉన్న గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగం ఇస్తామన్నారు. మనవాడింకా పరీక్ష పాస్ కాలేదు. ఉద్యోగం రమ్మంటే ఎలా వస్తుంది? నచ్చ చెప్పబోయారు. అవునమ్మా, టైపు పరీక్ష ఫలితాలు రాగానే క్లర్క్ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు చెప్పాడు శంకరం. మరో 2 నెలల్లో టైపు రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు నీ కొడుక్కి ప్రమోషన్ వస్తుందిలే సమాధానపరిచారు మాస్టారు. సంతృప్తిని ప్రకటించింది అన్నపూర్ణ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన కర్తవ్యం విన్నారు. ఈ కథ 1984 జూన్ విజయ మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.